వాయిదా తీర్మానం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల గురించి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమే. Announcement. I have to acquaint the House that on 5th February 2024, the Governor was placed to address the members of the House, and a true copy of the address has been laid on the table of the House. Announcement. I am to announce to here the House that amendment to the motion of thanks to Governor's address will be received by the Secretary General to State Legislature up to 11 a.m. today. I am to announce to the House that I have accepted resignation of Sri Ganta Srinivas Rao, elected from 23 Visakhapatnam North Assembly Constituency. సంతాప ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు శ్రీ వల్లూరు రామకృష్ణ చౌదరి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ వల్లూరి రామకృష్ణరాజు చౌదరి గారు 1967, 1972 మరియు 1972, 1978 సంవత్సరాల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు శ్రీ అరికెరి జగదీష్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ అరికెరి జగదీష్ గారు 1989, 1994 సంవత్సరాల్లో కాలంలో అనంతరం జిల్లా గుత్తి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సంవత్సరం నవంబర్ 23వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యురాలు శ్రీమతి పరకాల కాళికాంబ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి పరకాల కాళికాంబ గారు 1981, 83 సంవత్సరాల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024 సంవత్సరం జనవరి 3వ తేదీన మరణించారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటిద్దాం. Please sit down. అధ్యక్ష, నేను ఒక మాట ఏం చెప్తానంటే, వారు నిరసన చెప్తున్నారు, ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను, సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొక్కసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికినే కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే
మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. అధ్యక్ష, వీళ్ళు మారదని పదే పదే మనం మాట్లాడుకుంటున్నాం. అధ్యక్ష, వీళ్ళు ప్రజా సమస్యల గురించి సభలో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ చేసి సభని హైజాక్ చేసి మీడియా అటెన్షన్ తీసుకోవడానికి చేసే ప్రక్రియ కానీ సిగ్గుమాలిన దురదృష్టకరమైన అధికార దాహంతో అధికారమే పరమావధిగా ఈ నీచమైన రాజకీయ ప్రక్రియకి ఒడిగట్టారు. అధ్యక్ష, అది తప్పని చెప్పి మేము పదే పదే చెప్తున్నాం. అధ్యక్ష, వాళ్ళు మారటం లేదు. ఇది చల్లటాన్ని విసరటాన్ని మొక్క మీద వేసి కొట్టడం అనేది చాలా చాలా తప్పు. దాన్ని మార్చుకోమని చెప్పి కూడా నేను కోరుతూ, అధ్యక్ష నేను అడుగుతున్నా, ఏం సాధించారు మీరు? 2014లో 19లో మీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం జరిగిందో చర్చిద్దామంటే సభలోంచి పారిపోతారు. మీ నాయకుడు ఇచ్చిన హామీల గురించి చర్చిద్దామంటే సభలోంచి పారిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రెడిబిలిటీ, చంద్రబాబు నాయుడుకి ఉన్న క్రెడిబిలిటీ గురించి మాట్లాడదామంటే పారిపోతారు. చంద్రబాబు నాయుడు ఏం సాధించాడు 2014 నుంచి 19 కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేశాడంటే చెప్పడానికి మీ దగ్గర గణాంకాలు లేవు. గణాంకాలు చెబుతావయ్యా కూర్చొని వినండి అంటే వినే ఓపిక సహనం లేదు. అధ్యక్ష, పట్టుమని కొన్ని రోజుల్లో ఎన్నికలుంటే ఇంకా ఈ వ్యవహార శైలితో, ఈ దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ వారి సభని ఈ విధంగా డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ కూర్చున్న సభలో ఉన్న వాళ్ళందరికీ హక్కులు ఉన్నాయి. మేమందరం ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సంబంధించిన సమస్యలతో ఈ సభలోకి వచ్చాం. దాని గురించి మాట్లాడుకోవాలి, ఈ సాధించిన విజయాల గురించి మాట్లాడుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, నేనేమడగట్లా, ఈనాటి నా ప్రసంగంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఆ 5 సంవత్సరాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరెందుకు పెట్టలేకపోయారని ప్రశ్నిస్తున్నాం. దానికి మీ దగ్గర సమాధానం ఉందా? లేదు, మీ దగ్గర సమాధానం లేదు. కానీ ఈనాటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబడ్డులో 206 అడుగుల హైట్ తో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి చరిత్ర సృష్టించాడు. ఎల్లాయన పాదాలు పట్టుకోండి.